ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. దేశ చరిత్రలోనే గొప్ప పోరాటమని 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైందని తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన ఈ రోజును కమ్యూనిస్టులు తెలంగాణ విముక్తి దినంగా, కాంగ్రెస్ తెలంగాణ విలీన దినోత్సవంగా, బీజేపీ తెలంగాణ విమోచన దినంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా, న్యూ డెమోక్రసీ వంటి పార్టీలు తెలంగాణ విద్రోహ దినంగా వస్తున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ అన్నారు. ఆదివారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ విమోచన దినాన్ని కొన్ని పార్టీలు వక్రీకరిస్తున్నాయని, ఆత్మ బలిదానాలు, ఉద్యమాలు నిర్వహించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని వారిని గౌరవించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మరియు సిఐటియు జిల్లా కార్యదర్శి కురుమూర్తి ఉన్నారు. పీడిత వర్గాల ఉద్ధరణ కోసం 40 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎంతో ఉన్నతమైన హోదా ఏదైతే అడ్వకేట్ వృత్తిని కూడా వదులుకొని పేద ప్రజల కోసం, పీడిత వర్గాల ఉద్ధరణ కోసం సిపిఎం పార్టీలో గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో ఉద్యమ స్ఫూర్తిగా నడుపుతున్నారు. వారే సిపిఎం స్టేట్ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్. ప్రస్తుతం మన వద్ద అంటే మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చారు. అసలు ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం సంబంధించి మనం కొద్దిగా డిబేట్ చేయబోతున్నాము. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఈ 17వ తారీఖు తెలంగాణ ఏది విలీన దినోత్సవం అనేది ఒకటి ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అయితే దీన్ని మనము ఏ విధంగా చూడవచ్చు? విలీన దినోత్సవం అని చెప్పాలా, విముక్తి అనాలనా, విమోచన అని చెప్పాలా? అయితే తెలంగాణ ఈ పోరాటానికి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ నిజాం మన తెలంగాణతో పాటుగా అటు కర్ణాటక, దానితో పాటుగా మహారాష్ట్ర జిల్లాలు కూడా, ఇక్కడ 4 జిల్లాలు, అక్కడ 3 జిల్లాలు అన్ని కలిపి తెలంగాణ కింద నిజాం పరిపాలన కింద ఉండేవి. దీనికి ఇక్కడ ఉండే పీడనకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో ముందు సంఘం పేరిట స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎర్రజెండా నాయకత్వంలో గ్రామ దళాలు ఏర్పడి పీడనకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ అయింది. ఈ పోరాటం 1946 స్టార్ట్ అయ్యి 51 వరకు జరిగింది. అయితే ఈ 47 స్వాతంత్రం జరిగిన తర్వాత, మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాము ఈ భారత స్వాతంత్రం దాంట్లో కలవలేదు. ఇట్లాంటి 565 సంస్థానాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. దాంట్లో నిజాం కలవలేదు. మిగతా సంస్థానాలు విలీనమైనప్పటికీ కూడా నిజాము తను ఇటు పాకిస్తాన్ వైపు, భారతదేశం వైపు తెలుసుకుని ఉన్నది. ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాల్లో దాదాపు 4,000 మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా 3,000 గ్రామాలు విముక్తి అయినాయి. అదేవిధంగా 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచబడ్డది. ఈ పోరాట యొక్క స్ఫూర్తి ఇంకా గ్రామ గ్రామానికి వెళ్తుందన్న ఉద్దేశంతోన నెహ్రూ ప్రభుత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్, నిజాము ఇక్కడికి వాళ్ళు రావడంతోన, వాళ్ళ సైన్యం రావడంతోన నిజాము లొంగిపోయాడు. లొంగిపోయినన్ని అంతకుముందు జరిగిన పోరాటాన్ని వీటన్నింటినీ పరిశీలన చేయకుండా కేవలం ఆయన రాజ ప్రముఖ ప్రకటించి ఆ తర్వాత గవర్నర్ లాంటి హోదా ఇచ్చేసి చాలా కాలం పాటు రాజభరణాలు ఇచ్చారు. అయితే దీన్ని వక్రీకరించి ఆ రోజు పోరాట చరిత్ర లేని వాళ్ళు వేరుగా చెప్తున్నారు. ఇదేదో పాలకుడు నిజాము, ముస్లిం అతను కింద వీళ్ళంతా ఉద్యమం చేసిన వాళ్ళంతా హిందువులు అని చెప్పారు. కానీ ఇది సరైనది కాదు. పాలకుడు నిజాం ఉండొచ్చు, కానీ కింద ఉన్న వాళ్ళు భూస్వాములు, మక్తేదారులు వీళ్ళందరూ కూడా ఆయా హిందువులే. మన జమీందారులు ఒక్కొక్కరు వేలాది ఎకరాల భూములు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాబట్టి ఈ పోరాటాన్ని వక్రీకరించి ఇంకో రూపంలో చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ ముస్లింల మధ్యన తగాదాలుగా చెప్తున్నారు. అది సరైనది కాదు. వాస్తవంగా పాలకుల వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, బాంచందరాన్ని కాలు మొక్తానోళ్ళు బంధువుకు చేత పట్టుకొని, గుత్తుపలు చేత పట్టుకొని వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన పోరాటం. ఈ పోరాటం అసమానమైన పోరాటం.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనం చూస్తే మనం కొల్లాపూర్ ఏరియా, అదే నార్కర్నూలు, అచ్చంపేట ఏరియాలో రంగమ్మ పేరిట దళ నాయకురాలుగా ఉండి ఆమె పెద్ద పోరాటం చేసింది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు 80-25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు రంగమ్మ గురించి చెప్తారు. ఇప్పటికీ ఆ రంగమ్మ మన నెల్లూరు, మన నల్గొండ జిల్లాలో ఉంది. మళ్ళీ ఆమె వాస్తవాలు మేము 4 సంవత్సరాల క్రితం వెళ్ళి ఆమెతో చాలాసేపు చర్చించాం. ఆ రోజు పోరాటం ఎట్లా జరిగింది, ఏ విధంగా వీళ్ళు పోరాటంలోకి వచ్చిన విషయాలు చాలా సూటిగా చెప్పింది. కాబట్టి చరిత్రను వక్రీకరించడం సరైనది కాదు. చరిత్రగా చూడాలి, ప్రజలకు సందేశం ఇచ్చినట్టుగా ఉండాలి. కానీ మార్పు చేసి వాళ్ళకు అనుకూలంగా చెప్పుకోవడం సరైనది కాదని, వీరోచిత తెలంగాణ పోరాటం ప్రపంచంలో జరిగిన పోరాటాల్లో ఇది గొప్ప పోరాటం. సుందరయ్య గారు, రావి నారాయణ రెడ్డి, రాజేశ్వరరావు గారు, అట్లే భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గారు, అట్లే ఇంకా చాలా మంది ఇట్లాంటి వాళ్ళు ఆ పోరాటానికి నాయకత్వం వహించారు. ఆ పోరాట స్ఫూర్తితోనే ఇప్పటి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన ఉద్యమం తప్ప దీన్ని వేరే కాదు. ఇది ఈ భారత స్వాతంత్ర పోరాటం, స్వాతంత్ర దేశంలో విలీనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ త్యాగాలను అంటే ఈ త్యాగాలు ఇది భారతదేశ చరిత్రలో గొప్ప పోరాటంగా మనం గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు దేశం మొత్తము ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? నిజాం నవాబు ఎందుకు విలీనం చేయలేదు? ఇప్పుడు మొత్తం జరుగుతున్న దాంట్లో మామూలు వాస్తవాలు అనేది మన ప్రజలకు క్లియర్గా చెప్పండి. 565 సంస్థానాలు ఉన్నాయి. దీంట్లో మిగతా సంస్థానాలు విలీనమైనప్పటికీ కూడా అటు కాశ్మీర్ రాజు కానీ, ఇటు మన తెలంగాణలో నైజాం కానీ విలీనం కాకుండా ఉన్నారు. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం మిగతా వాళ్ళు అయ్యి వాళ్ళు విలీనం చేశారు. కానీ ఈ నిరంకుశమైన నిజాం ఏంటంటే, తను సొంత సైన్యాన్ని పెట్టుకొని గ్రామాల్లో భూస్వాముల యొక్క అండ చూసుకొని, వాళ్ళ మక్తేదారుల అండ చూసుకొని, వాళ్ళందరితోన పీడిత ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసుకొని, కోట్ల రూపాయల పన్నులు వసూలు చేసుకొని వాళ్ళ మీద ఆధారపడి, ఆ రోజు చెప్తారు నిజాము ప్రపంచంలో ఉండే ధనవంతుల్లో మన తెలంగాణలో నిజాం కూడా ఒక ధనవంతుడిగా ఉన్నాడంటే ఎంత పీడిత ప్రజల నుండి ఎంత పీడన చేసి వసూలు చేసిండో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నిజాంకు తోడుగా మక్తేదారులు ఒక్కొక్క దగ్గర 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల భూస్వాములు ఆయనకు తోడుగా ఉన్నారు. గ్రామాలు మొత్తం పీడించి అట్లా చేశారు. అందుకొరకే పీడనకు విముక్తి కోసం ఈ పోరాటం జరిగింది అనేది గమనించాలి. మిగతా దగ్గర కూడా కాశ్మీర్లో కూడా అట్లాంటి పోరాటం జరిగింది. అయితే అక్కడ రాజు హిందువుగా ఉన్నాడు, అక్కడ ప్రజలు ముస్లింలు, హిందువులు కూడా కలిసి ఉన్నారు. ఆ పోరాటం వేరుగా. ఇక్కడ జరిగిన పోరాటం మిగతా సంస్థానాల్లో ఎక్కడ జరగలేదు. ఇక్కడ జరిగిన పోరాటం చాలా గొప్ప పోరాటంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఆ చరిత్ర పుస్తకాలు తిరిగివేస్తే వాస్తవాలు తెలుస్తాయి. అదేం తెలియకుండా రజాకర్ల సినిమా తీసేసి దీన్ని వేరుగా చిత్రీకరించలేక కొంతమంది ప్రయత్నం చేశారు. అది వాస్తవం కాదని మేము చెప్పదలిచాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళను గుర్తించాలి, వాళ్ళను అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట చరిత్రను, వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి, విద్యార్థుల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను చెప్పదలిచాను. ఇది తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అప్పుడు పోరాటాలు చేసిన వారిని గుర్తించి గౌరవించాలని తెలియజేస్తున్నారు. మిత్రాను ఛానల్ నుండి ఎంవి రమణ, మహబూబ్ నగర్.